అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారి కృప శాశ్వత కాలము మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధుడు దేవుడు తన పోలిక చొప్పున మనలను కలుగజేశారు, అనగా మానవులను కలుగజేశారు. మానవుల కొరకు సర్వ సృష్టిని కలుగజేశారు. ప్రియులారా, మానవుల కొరకు సృష్టిని చేశారు. ఆయన ముందుగా సృష్టిని చేసి ఆ సృష్టిలో మానవుణ్ణి ఆయన కలుగజేశారు. ఈ మానవుణ్ణి తన పోలిక చొప్పున ఆయన కలుగజేశారు అని లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అయితే ఈ మానవుల కొరకు ఆయన ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వాటిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని ఒక చక్కని మాట మనకి ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అన్నారు. ఇక్కడ ఎవరు వాగ్దానం చేశారు అంటే భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త వారే వాగ్దానాన్ని చేశారు. వాగ్దానం చేసే శక్తి ఆయనకున్నది. ఆయన శ్రీమంతుడు గనుక వాగ్దానం చేశాడు. ఆయన ఇవ్వగలవాడు, ఏమైనా చేయగలవాడు గనుక ఆయన వాగ్దానం చేశాడు. మరి ఎందుకు కొరగాని వారు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాలు నెరవేరవు, వారు నెరవేర్చలేరు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ సమస్తము కలిగి చేసినటువంటి దేవుడే వాగ్దానం చేశారు గనుక వాగ్దానం అందుకున్నటువంటి వారు ఏ విషయంలోనూ భయపడవలసిన పని ఏమీ లేదు. గనుక ఇక్కడ ఆశ్చర్యకరుడు దేవుడు తన బిడ్డలైనటువంటి వారి కొరకు చేసిన వాగ్దానాలను నెరవేర్చువారై ఉన్నారు. ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి భక్త జనాళికి దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చువారై ఉన్నారు. ఆశ్చర్యకరుడు, సర్వోన్నతుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన వాడు నీతిమంతుడు. గనుక ఈ వాగ్దానాలు నీ కుటుంబంలోనూ నా కుటుంబంలోనూ సర్వలోకమందున్నటువంటి భక్త జనాళి యొక్క కుటుంబములలో ఆయన నెరవేర్చువారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారముగా ఆయన సమస్తాన్ని సమకూర్చారు, నెరవేర్చారు. ప్రియులారా, ఆయనకు సంతానం ఇస్తాను వాగ్దానం చేశాడు. 100 ఏళ్ల వయసు వచ్చింది. అది అప్పుడు అసంభవము, కానీ దేవునికి సమస్తము సంభవమేనని తెలియపరచడానికి ఆయన వృద్ధురాలైనటువంటి షరాయి గర్భంలో నుంచి దేవుడు అద్భుతమైనటువంటి జీవం గల ఇస్సాకును పుట్టింపజేశాడు. ప్రియులారా, ఉడిగిపోయినటువంటి గర్భాన్ని దేవుడు తన వాక్కు చేత జీవముతో నింపారు. గనుక ఆమె కుమారుని కన్నది. ప్రియులారా, సర్వశక్తివంతుడైన దేవునికి సమస్తము సాధ్యమేనని అప్పుడు ఆమె నమ్మగలిగింది. ప్రియమైన స్నేహితులారా, ప్రభువారు మన మేలు కోరి చేసిన ప్రతి వాగ్దానం కొరకు మనం ఆశతో ఎదురు చూసేవారముగా ఉండాలి. అప్పుడు ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చి మనల్ని తన కృపలో భద్రపరిచి బలపరిచి క్షేమాభివృద్ధి కలుగచేవారై ఉన్నారు. అట్టి వాగ్దాన పురుషుడగు యేసుక్రీస్తు వారి కృప వాగ్దానం అందుచున్నటువంటి మనకు నిరంతరము ప్రభు ప్రసాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరుడైన ప్రభువా, ఆకాశ మేఘారుడివై నీవు త్వరగా వస్తానని సెలవిచ్చావు. ఈ వాగ్దానం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రభువా, నీ వచ్చు వేళ నా ప్రభువా, నీ బిడలమైన మమ్మందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రాణప్రియుడ ఆరోహణమే మేఘమికు భాగ్యం కలుగు చేయమని, ఇంకను ఎవరి అంతరంగంలో ఏ విధమైన వాగ్దానాన్ని నీవు నా ప్రభ సిద్ధపరిచి ఉంచావో ఆ వాగ్దానములన్నింటినీ నెరవేర్చు మహిమను పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృపాకాంతులు సహోదరులైన వారెల్లరికీ ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాతండి.